వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు వల్లూరి సత్యానందం మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ జన్మదినం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులు తీసుకున్నారని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మన సురేష్ నాలుగో సంవత్సరానికి అడుగుపెట్టిన దీన్ని త్వరగారు kami bodol partai lagi. Bisa naik kan? Parle. Oke. ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంట క్లబ్బులంట విలాసంగా బతుకుతూ ఉంటారు. ఏదో చుక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకు ఏదన్నా చేయాలి, ఫ్రూట్స్ లేదా రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు. మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ కుమార్ గారు, మనమ్మ గారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.